నేటి రాశి ఫలాలు. మేషరాశి. ఇక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, వీరెటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మేషరాశి అశ్వని, భరణి, కృత్తిక ఒకటో పాదం ఇవన్నీ మేషరాశిలోకి వస్తాయి. మేషరాశి వారికి ఈ రోజున తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఏ పని చేసినా కూడా చాలా ఆలోచించి జాగ్రత్తగా ఆత్మీయులని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా మంచిది. ప్రతి విషయంలోనూ ఒడిదుడుకులు లాంటివి, అలాగే ఆకస్మికమైన ఖర్చులు అనేవి, అనుకోని వ్యక్తుల పరిచయాలు మొదలైన వాటితో ఈ రోజున సామాన్యమైన ఫలితాలతో ముందుకు సాగే అవకాశాలు లాంటివి ఎక్కువగా కనబడుతున్నాయి. ముఖ్యమైన విషయాలలో మిత్రులతో సంప్రదించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. వృషభ రాశి. ఇక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు మనకి ప్రధానంగా కృత్తిక, రోహిణి, మృగశిర. ఇక్కడ ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున ఆశించిన ఫలితాలు చాలా సునాయాసంగా జరుగుతూ ముందుకు వెళ్ళిపోతాయి. ఎక్కువ కష్టం లేకుండానే చేస్తున్న కార్యక్రమాల్లో మంచి ఫలితాలు రావడం, అలాగే లాభాలు, ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ, సృజనకు సంబంధించిన విషయాలు కానీ, అలాగే మీ క్రియేటివిటీకి సంబంధించి మీరు చేస్తున్న కార్యక్రమాల్లో విజయావకాశాలు మొదలైన వాటికి ఆస్కారం ఉంది. దాంతో ముఖ్యంగా ఈ యొక్క ఇష్టపడిన వ్యక్తుల కొరకు మీరు చేసే కొత్త ప్రాజెక్ట్స్ కూడా చాలా వరకు మీ నిర్ణయాలు కానీ అవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. మిథున రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మృగశిర, ఆరుద్ర, పునర్వసు మూడో పదం. ఈ మిథున రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించి కొత్త అవకాశాలు, కొత్త వ్యక్తులు, దూర ప్రదేశాల్లో ఉన్న వాళ్ళు వృత్తి విషయంలో మీకు సహకారం అందించడానికి ముందుకు రావడం, ఎదురు చూస్తున్న విషయాలలో చక్కటి ఫలితాలు, అంటే వృత్తిపరమైన విషయాలలో ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ, లేకపోతే మీ ఆలోచనలని దాంట్లో ఆచరణలో పెట్టడానికి అవకాశాలు లాంటివి మీకు రావడం కానీ, ముఖ్యంగా ఐటీ మొదలైన రంగాల్లో ఉండే వాళ్ళకి చాలా విశేషంగా కంప్యూటర్ రిలేటెడ్ వారికి కానీ, ఐటీ రంగంలో ఉండే వాళ్ళకి కానీ చాలా చక్కటి అవకాశాలు లాంటివి వచ్చే అవకాశం ఉంది. వృత్తికి సంబంధించిన విషయాల్లో దూర ప్రదేశాల నుంచి అవకాశాలు లభిస్తాయి. కర్కాటక రాశి. ఇక కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాల్లో ప్రధానంగా పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ప్రయాణాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా విదేశీ వ్యవహారాలకు సంబంధించి విదేశీ విద్య కొరకు మీరు చేసే ప్రయత్నాలు మీకు అనుకూలతల్ని చూపిస్తూ ముందుకు పెడతాయి. ముఖ్యమైన విషయాలలో, అంటే ఏదైనా దూర ప్రదేశాలలో చేద్దామనుకుంటున్న విద్య రిలేటెడ్ టు, అంటే మీరు చేద్దామనుకుంటున్న విద్యలో ఏదైనా మెడికల్ రిలేటెడ్ విద్యలకు సంబంధించి కానీ, కంప్యూటర్ రిలేటెడ్ విద్యలకు సంబంధించి కానీ, ముఖ్యంగా స్త్రీలకి ఏదైనా బ్యూటీకి సంబంధించిన విద్యలు, ఏదైనా దానికి సంబంధించిన ఏదైనా ఫ్యాషన్ డిజైనింగ్ మొదలైన విద్యలకు సంబంధించిన అవకాశాలు, ఉన్నత విద్య కొరకు మీరు చేస్తున్న వాటికి ఆస్కారాలు అధికంగా ఉన్నాయి. సింహరాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే మఖా, పుబ్బ, ఉత్తర. ఈ సింహరాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులతో పాటు అనుకోని విమర్శలు, అనుకోని వ్యక్తులతో చికాకులు, ఇబ్బందులు లాంటివి రావడం, అలాగే అధిక శ్రమ, పడిన కష్టానికి తగిన ప్రతిఫలం లభించడంలో కొంత వేరియేషన్స్, అంటే ఇమీడియట్గా బెనిఫిట్స్ రావటం లేదేంటి అని కొంత బాధపడడం, ఇప్పటిదాకా ఎదురు చూసిన విషయాలు తాత్కాలికంగా వాయిదా పడడం మొదలైన వాటి వల్ల కొంత నిరుత్సాహానికి గురి అవుతున్నప్పటికీ దాన్ని అధిగమించగలిగిన శక్తి మీకు ఉంది కాబట్టి ఆ విషయంలో తొందరగా నిరుత్సాహానికి గురి కాకుండా కొంత వెయిట్ చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో మాత్రం ఎక్కువ ఫోకస్ చేయాలి. కన్యా రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కన్యా రాశికి చెందిన నక్షత్రాల్లో మనకి ఉత్తర, హస్త, చిత్త. ఈ కన్యా రాశి వాళ్ళకి సంఘంలో వ్యక్తులు, నూతన అవకాశాలు, ఆర్థిక సంబంధమైన విషయాలు, ఇష్టపడిన వ్యక్తులతో కొంత మీరు ఒక అండర్స్టాండింగ్ వచ్చే అవకాశాలు లాంటివి మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కుటుంబ సభ్యులు మీకు చాలా చక్కగా సహకరించడం, వారికి సంబంధించి విదేశీ అవకాశాలు లాంటివి లభ్యమవడం, ముఖ్యంగా కుటుంబంలో మీ యొక్క సంతానానికి సంబంధించి నూతన అవకాశాలు, వారికి మంచి పేరు ప్రఖ్యాతలు రావడం, కుటుంబ సభ్యులతో మీరు ఉత్సాహం గడపడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. తులారాశి.
అమ్మ, ఇక తదుపరి రాశి అయినటువంటి తులారాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? తులారాశికి సంబంధించిన నక్షత్రాల్లో మనకి యొక్క చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో కొంత మానసికంగా చికాకులు అనేవి అధికంగా ఉంటాయి. శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాలలో వారి మీద విజయం సాధించడానికి మీరు మీ చక్కగా నైపుణ్యాలను పెంచుకుంటూ ముందుకు పెడతారు. గట్టిగా కృషి చేసి అనుకున్న పనులు సాధించుకోవడంలో ముందుంటారు. ముఖ్యంగా మీ యొక్క బంధువర్గంతో అభిప్రాయ భేదాలు రాకుండా వీలైనంత నిదానంగా వ్యవహరిస్తూ పనులు సాధించుకోవాలి. పడిన శ్రమకి తగిన గుర్తింపు, గౌరవం లభించటం, అలాగే దూర ప్రదేశాల్లో మంచి అవకాశాలు, పేరు మొదలైన రావడానికి ఆస్కారం ఉంది. వృశ్చిక రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఆలోచనలన్నీ కూడా రకరకాలుగా, అంటే ఏ పని ఇప్పుడు చేద్దామా వద్దా అనుకున్న విషయాల్లో కానీ, అంటే ఒక నిమిషం చేద్దామని మరొక నిమిషం వద్దని రకరకాలుగా మనసు అలా ఇలా అవ్వడం వల్ల కొంత స్థిర నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు అనేవి అధికంగా ఉంటాయి. ముఖ్యంగా స్నేహవర్గానికి సంబంధించి నూతన మిత్రులు మొదలైనవి అధికంగా ఉంటాయి. వీలైనంత వరకు స్నేహాలకి కొంతవరకు దూరంగా ఉండడం అనేది, అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తులతో కొంత దూరంగా ఉండడం అనేది మంచిది. అనవసరమైన వాటిల్లో మీరు ధనాన్ని ఇన్వెస్ట్ చేయడం అనేది వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలంటే ఏదైనా బెట్టింగ్ మొదలైన వాటికి వీలైనంత దూరంగా ఉండడం అనేది కొంతవరకు మంచి ఫలితాలు ఇస్తుంది. ధనుస్సు రాశి. అమ్మ, ఇక ధనుస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనుస్సు రాశికి సంబంధించిన నక్షత్రాల్లో మనకి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. ధనుస్సు రాశి వాళ్ళకి ముఖ్యంగా వాహనానికి సంబంధించిన చేసే ప్రయత్నాలు, అంటే నూతన వాహన కొనుగోలు కొరకు కొంత ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా దానికి సంబంధించిన విషయాలలో ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ, వాహన కొనుగోలు, అలాగే స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో పెట్టుబడుల కొరకు ప్రయత్నాలు చేస్తారు. విద్యా సంబంధమైన విషయాలలో మీకు మంచి అవకాశాలు, నూతన విషయ సేకరణ, దాంతోపాటుగా మెడికల్ లైన్ మీద అధికంగా ఆసక్తి గల విద్యార్థులు గట్టిగా కృషి చేసి చాలా వరకు శ్రమ చేస్తూ అనుకున్న ఫలితాలు సాధించడానికి తీవ్ర స్థాయిలో కృషి చేస్తూ ముందుకు పెడతారు. మకర రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ముఖ్యంగా ఈ మకర రాశి వాళ్ళ విషయంలో ఆలోచనలన్నీ కూడా చక్కగా ముందుకు పెడతాయి. ఆశించినట్టుగా వ్యక్తుల సహకారం బాగుంటుంది. ఆగుతూ వచ్చిన పనులు చక్కగా నెరవేరుతూ ముందుకు పెడతాయి. దాంతోపాటుగా మీకు సంకల్ప బలం నెరవేరుతుంది, ప్రశాంతత సమకూరుతుంది. ప్రతి విషయంలోనూ మీకు ఏదో రూపంలో సహకరించే వ్యక్తులు, ముఖ్యంగా మీ దగ్గర పనిచేసే వ్యక్తులు కానీ, లేకపోతే మీతో పాటు ఉన్న మీ యొక్క స్నేహవర్గం కానీ మీకు తమ శక్తి వంచన లేకుండా వారు సహకరించడం, దానివల్ల మీకు మంచి పేరు ప్రఖ్యాతలు రావడం, దానికి తగిన విధంగా మీరు ప్రయాణాలు మొదలైన వాటికి ఒక ప్రణాళిక వేసుకుంటూ ముందుకు వెళ్ళడం, మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కుంభరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కుంభరాశికి సంబంధించిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర. ఈ కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా మాటల విషయంలో వీళ్ళంత జాగ్రత్త తీసుకోవాలి. మీ మనసులో ఎలాంటి భావం ఉన్నప్పటికీ అవతల వాళ్ళకి అది వేరే విధంగా ధ్వనించే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంతవరకు ఇతరులతో జగడం రాకుండా, వివాదాల్లోకి లోను కాకుండా వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. ఆర్థిక సంబంధమైన విషయాలు, ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడుతూ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరిస్తారు కనుక ఇబ్బందుల్ని అధిగమించడం సులభంగా ఉంటుంది. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. ముఖ్యంగా ఈ మీనరాశి వాళ్ళకి మీ మీద మీకు నమ్మకం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం అధికంగా ఉండడం వల్ల కూడా కొన్నిసార్లు ముఖ్యమైన విషయాల్ని నిర్లక్ష్యం చేయడం, దానివల్ల కొన్ని అవకాశాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. కనుక వీలైనంత వరకు ఆత్మవిశ్వాసం విషయంలో మంచిగా ముందుకు వెడుతున్నప్పటికీ కూడా జాగ్రత్తలు తీసుకుంటూ సంబంధాలు, అంటే ముఖ్యులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాల్లో ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఇతరులకి స్వార్థంగా ఉన్నట్టుగా కనబడకుండా చక్కగా మంచిగా ఆలోచన చేస్తూ స్వార్థరహితంగా ఆలోచిస్తూ ఇతరులకి సహకరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఆశించిన ఫలితాలు చాలా సునాయాసంగా అందుకో